మధు, ఈ డబ్బెవరిదో నాకు. నీతికి నిజ రూపం నువ్వనుకున్నా. దయచేసి నీ చెప్పేదాకా ప్రశాంతంగా ఉంటావా? నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్యారియర్ చూస్తే తెలుస్తోంది. మధు, నన్ను నమ్ము, చెప్పనిస్తావా కాస్త? క్యారియర్ తీసుకెళ్లొద్దన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది. నాదొక మతిలేని బుర్ర. నీ బుద్ధి ఏమిటో తెలుసుకోలేకపోయింది. ఒంటిదానిలా మాట్లాడుకో. లంచం తీసుకుంటానా నేను? ఏంటి మళ్ళీ ఏమైంది? రోజు జరిగే అన్యాయానికి వచ్చే కోపాన్ని ఆడే ఆట మీద చూపించుకో. ఏం డిపార్ట్మెంట్ కన్నా ఇది? నిజాయితీ అనే మాటకి తావే లేదా? ఉండేది. ఒకప్పుడు పొగరుండే ఆఫీసర్లు నిజాయితీగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ పదమే చరిత్రకెక్కింది. మన ఇన్స్పెక్టర్ ఉన్నాడే నంబర్ 1 ఫ్రాడ్. కానీ ప్రజల మధ్యలో మాత్రం వాడే పెద్ద హీరో. ఇక పెద్దన్న అయోగ్యుడు. కానీ వాడొక ఎంపీ. మన డిఎస్పీ గురించి వినడానికి, చెప్పడానికి అసహ్యంగా ఉంది. వీళ్ళ ముగ్గురు కింద పనిచేస్తున్నాను తలుచుకుంటేనే చాలా అసహ్యంగా ఉంది కదా. నీకిప్పుడు 3 మార్గాలున్నాయి. ఒకటి వాళ్ళని భరించాలి, లేదా ఎదిరించి నిలవాలి. ఇవి రెండూ కాకపోతే వాళ్లలో ఒకటి అవ్వాలి. నేనెప్పుడు ఇలాగే ఉండిపోను కన్నా. నాకు, నా కోపానికి, నా ఆత్మాభిమానానికి ఒక బౌండరీ ఉంది. అవెప్పుడు హద్దులు దాటుతాయో ఆ రోజు నేనుగా కనిపించను. ఆ బౌండరీని దాటించేందుకు వాళ్ళు ఎప్పుడూ రెడీయే సార్. కానీ నువ్వు దాన్ని ఎలా దాటగలవా అన్నదే ముఖ్యమైన విషయం. యో కుమారు, ఏ రాయా? ఏందబ్బా, నీకేం కావాలన్నా సిగ్గుపడకుండా అడిగి తీసుకోవచ్చు కదా. ఎందుకేట డ్యూటీ అంటే వచ్చి అన్ని మూసేస్తా ఉండా? ఏంట్రా ఎక్స్ట్రాలా? ఈ లెక్కలేని తెక్కలన్నీ మహేంద్రకి చూపించుకో. అది కాదబ్బా, 24 hours బార్ నడుపుతూనే ఉన్నారు. బడ్డీ కొట్లో పెట్టి గంజాయి అమ్ముతున్నారు. కలప ఎగుమతంటూ చందన స్మగుల్ చేస్తున్నారు. అవన్నీ ఆపడానికి 48 hours టైం ఇస్తున్నాను. అన్నా, కాకి వేసినోని కథకళి ఆడతాను. చేసే పనిలో ఖచ్చితంగానూ ఉంటాను. కానిస్టేబుల్స్, అప్పా ఏందప్పా నీ ముందే రెచ్చిపోయి మాట్లాడిపోతున్నాడు? శాంతంగా ఉండు శక్తి. ఎదిరించేటోడనే వాడే లేకుంటే ఆడే ఆటో గట్టంలో బోరు కొట్టి పూడుస్తుంది. నాకు టైం పెట్టి పోయినాడంటే ఆయనకి సెట్టకాలం దాపరించిందని అర్థం. కాకి బట్టలు కూడెట్టే నాయక జై హింద్. ఫైనాన్స్ తోటి పట్టేసుకున్న పులిరాజా స్వాగతం. ప్రజలకు మేలు చేసే మహావీరా స్వాగతం. కాకి బట్టల్లో వచ్చిన నడిచే దైవమా స్వాగతం. ఆగండయ్యా, పొగుడుతున్నారా ఎగతాళి చేస్తున్నారా? సార్ ఎగతాళి చేసే దమ్ము యాడుండదు సార్. పిచ్చగా కుమార్, ఆ జీప్ రెడీ చేసి ఉంచండి కుమార్. ఓకే సార్. సార్ మీకు తొందరలోనే ప్రమోషన్ రాబోతోందని డిఎస్పీ మేడం చెప్పమన్నారు. ఏమయ్యా, నాకు హిందీ రాదు, ఇంగ్లీష్ కూడా తెలీదు. ఎలా ప్రమోషన్ వస్తుంది? ఇంగ్లీష్ తెలియకుంటే ఏం సార్, ఇంగితం తెలిసినోడే గొప్ప. మనకు బాడీ లాంగ్వేజ్ ఉన్నా మిగతా లాంగ్వేజ్లతో ఈకే సార్. ఎసే సార్, చెయ్యవండి సార్. చాలా థ్యాంక్స్. కానీ ఎందుకనేది నాకు మీకు మాత్రమే తెలుసు. ఉపకారం చేస్తే మర్చిపోతాను. థ్యాంక్స్ అవి ఎక్స్పెక్ట్ చేయండి సార్. ఇచ్చినోడు ఎక్స్పెక్ట్ చేయకూడదు, పొందినోడు ఎక్స్పెక్ట్ చేయించకూడదు. రండి, సొంత ఖర్చుతో పెట్రోల్ పోయించుకొని పెద్దన కనిపించొద్దాం. సార్ సంతోషించాల్సిన టైంలో ఎందుకిట్ట శనిదేవుని ఎత్తుకుంటా పోయేదే? చాలా మాట్లాడాలి కదా సుందర్. వెళ్దాం పదండి. నేనేంటికి సార్? ఏమయ్యా, ప్రేక్షకులు లేకుండా పంచ్ డైలాగులు మాట్లాడేదట. వెళ్దాం పదండి. అట్టే వస్తాను సార్. ఎస్ఐ నందా గారు ఉన్నారా? లోపటే ఉన్నారు బొమ్మ. ఎవరయ్యా భోజనం క్యారేజీ? ఎస్ఐ సార్కి ఈయన అభిమానంట. ఏంటి ఇలా వచ్చావు? నిన్ను చూసెళ్దామనే. దేనికి? ఏదైనా ప్రాబ్లమా? నీ కాబోయే మావగారికి వాళ్ళ పుట్టినరోజు, అందుకే భోజనం తీసుకొచ్చాను. ఓ, ముందే తెలుసుంటే క్యారేజ్ వద్దని చెప్పేవాడిగా. ఇదే ఇప్పుడు ప్రాబ్లమా? నేను తెచ్చినవన్నీ నువ్వు తినేసే, ఈ భోజనం నేను తీసుకెళ్తాను. ఏయ్, వేస్ట్ అవుతుంది. ఏమీ వేస్ట్ అవదు, నేను తిని పెడతాగా. ఇంకో మాట, అంతా తిని ముగించాక కష్టపడి వండిన చేతికి ఏదో ఒకటి ఇవ్వాలి. అబ్బో, అయితే వంట మనిషి అడ్రస్ ఇస్తే ఇస్తాను. కష్టపడి వండింది నేనే.
ఏంటందా ఇంటి భోజనం వెతుక్కుంటే వచ్చేసింది? మిస్టర్ నంద, మేము ఏసీబీ నుంచి వచ్చాం. మీరు లంచం తీసుకున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటి నేను? ఎస్. కోఆపరేట్ చేయండి. సార్ ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు. అది రైటా రాంగా మేము తెలుస్తాం, మీరు చూడండి. సార్ నా కాడ ఏమీ లేదు సార్. సార్ మొత్తం ఎదిగి చూసాం, ఏమీ దొరకలేదు. ఈ క్యారియర్ ఓపెన్ చేసి చూడు. సార్ టిఫిన్ బాక్సుల్లో కూడా ఏమీ లేదు. హలో, సారీ మిస్టర్ చెప్పండి నంద, సార్. మా డ్యూటీ మేము చేసామంతే. లేదన్నా, ఏం దొరకలేదు, ఏమీ దొరకలేదు. అవునన్నా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సారీ. లెట్స్ మూవ్. ఓకే సార్. సరే, ఓకే. అసలు ఏం జరుగుతుందందా ఇక్కడ? ఏమో అర్థం కావట్లేదు. కత్తికే దురద పుట్టించే డిపార్ట్మెంట్కి కందకూర, అరటి ఊచ, ఒంటికి ఆరోగ్యం. మధు, ఈ డబ్బు ఎవరిదో నాకు. నీతికి నిజ రూపం నువ్వనుకున్నా. దయచేసి నీ చెప్పేదాకా ప్రశాంతంగా ఉంటావా? నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్యారియర్ చూస్తే తెలుస్తోందిగా. మధు, నన్ను నమ్ము. చెప్పనిస్తావా కాస్త? క్యారియర్ తీసుకెళ్లొద్దన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది. నాదొక మతిలేని బుర్ర. నీ బుద్ధి ఏమిటో తెలుసుకోలేకపోయింది. ఒంటిదానిలా మాట్లాడుకో. లంచం తీసుకుంటానా నేను? అయితే ఈ డబ్బు కట్టాలు ఎలా వచ్చాయి? నన్ను నమ్ముతావా లేదా? నేను నిన్ను మాత్రమే ప్రేమించలా, నీలో నిజాయితీని ప్రేమించాను. కానీ ఇలా నన్నేమార్చావు కదా. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. చెప్పిన అర్థం చేసుకోవా? ఒంటిదానిలా మాట్లాడతావా? వెళ్ళిపోతావా లేదా? సార్, తమని ఆసుపత్రిలో చేర్చిన కాడి నుంచి పెద్దన ఒక పైసా కూడా వేయలేదు సార్. సార్ నా పేరు చెప్పి ఎక్కువ తీసుకోండి సార్. ఇంట్రెస్ట్ తో కూడా తీసుకుందాం. థ్యాంక్ యూ సార్. ఏడుకొచ్చినావు? నిన్ను సావగొట్టడానికి వచ్చిన కొట్టేదా బేమని పీకుతా పోరా. ముందు ఎంటుకలు కత్తిరించరా. కొత్తిరిక్కుంటే ఎతకపోయి తలే కత్తిరిస్తాం. నమస్తే పెద్దనా. ఏందా చూపనా? అన్ని పోట్లు పొడిచినా ఎలా బతికేడనా? ఈడికెందుకు వచ్చినావురా? నా చేతుల్లో సత్తావా? రే పొరికి అనకుండానే ఊపిరి లాగేస్తా. జొన్న సంగటి తినేసి పైన ఏదైనా హోంవర్క్ ఉంటే చూసుకోపో. పెద్ద మనసులో మాట్లాడుతాంటాం కదా. రేయ్ రే ఏందిరా? ఏ మహేంద్ర, నువ్వు ఏడకొచ్చి ఏం మాట్లాడుతాండావో తెలిసినా? తెలుసు పెద్దయినా, అన్నీ తెలుసు. ఈ ఎంగిలి కూడా తినే సోటే కదా, మర్చిపోగలమా? మర్చిపోయినావురా? ఏటి నేనా మర్చిపోయింది? నువ్వే నా మీద ఆవేశంతో చెయ్యేసింది నువ్వే. రేయ్, మళ్ళీ ఇంకోసారి చేయత్తా ఏం పెడతావురా? ఏరా ఏరా నా గుండె. నిన్నటి వరకు ఈ ఒంట్లో పారింది ఈ ఎంగిలి కుడి తిని బతికిన రక్తం. దాన్ని మీరే బయటికి లాగేశారు. ఇప్పుడు నా ఒంట్లో పారేది పబ్లిక్ దానం ఇచ్చిన రక్తం. ఇక మీదట వాళ్ళకే విశ్వాసంగా ఉంటా. మంచోన్లా యాసం వేస్తావేంద్రా? మంచోడ్నా? నేనా? చెడ్డోండన్నా. అందులో రోషం ఉన్నోడ్ని. ఈ రోజు వరకు పబ్లిక్ హింసించా, ఇక మిమ్మల్ని. ఒంటో ఊపిరి ఉండాలనుకుంటే ట్రాన్స్ఫర్ తీసుకుని ఈ ఊరు వదిలేలిపో. కాదనుకుంటే లోకంలోనే లేకుండా చేస్తా. బేషుగ్గా చేతనైతే చెయ్యండి, చూద్దాం. ఏయ్, అన్ననే ఎదిరించి మాట్లాడుతాండా? రేయ్, నా తుపాకీలో 6 గుళ్ళున్నాయి. ఆల్రెడీ ఓ గుండె మీద శక్తి పేరు రాసుంచాను. మిగతా 5 ఫ్రీగా ఉన్నాయి. నీ పేరు చెప్తావు, రాసుంచుతా? రే మహేంద్ర, నీ కాడుండేది 6 గుంటె. నా కాడ 600 మంది ఉండారు. వేట కుదిరితే పిచ్చి కుక్క చావు చేస్తావురా. పెద్దాయనా, ఈ పగకి పగ, రక్తానికి రక్తం, ఇట్లా దాటి మీద నాకు నమ్మకం లేదు. నేనుగా రొమ్మిరుచుకుని నిలబడు. కానీ ఎదురొచ్చి రొమ్మిరిస్తే పిడికిలితో పిండేస్తాం. ఇక ముందు నాకు పబ్లిక్ కి ఏ చిరాకు కలిగించుకుంటా ఏం చేసుకుంటావు చేసుకో. అది చెప్పేద్దామని వచ్చాను. రేపు పొరికి జొన్న సంగటి మెల్లగా తిను, గొంతుకు అడ్డుపడుద్ది. సార్ నా చిన్నప్పుడు ఎప్పుడో విజయశాంతి బొమ్మ చూసినట్టు అనిపించినారు సార్. పోను పోను చిరంజీవి సినిమా చూపిస్తా, పద వెళ్దాం. ఏయ్ 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 ఆగో.
నా టిఫిన్ బాక్స్లో డబ్బు పెట్టమంది ఎవరు? సార్ అదొచ్చి ఇన్స్పెక్టర్ మహేంద్ర గారే పెట్టమన్నారు సార్. ఇన్స్పెక్టర్ మహేంద్ర గారు? నిజం సార్, ఒప్పుకోకపోతే సంపేస్తానని బెదిరించినారు సార్. పెడితే మీరు కొడుతుండారు, పెట్టకపోతే ఆయన కొడతారు సార్. సర్లే పో. వస్తానా? వస్తానా? ప్రియా ప్రియా నేను బయలుదేరుతున్నా. అట్నయ్యా ఏయ్ ప్రియా నేను బయలుదేరుతున్నా. ఆడినిచ్చే సరే అన్నాను కదా, వెళ్ళిపోవచ్చు కదా. ఇచ్చేది ఇచ్చేస్తే నా పాటికి నేను బయలుదేరేవాడిని. యో, ఉదయం తెల్లారులు ఎంత ఇచ్చినా సరిపోదా? సరిపోని లెవెల్లో ఆ దేవుడు నీకు సానా ఇచ్చాడే. అవన్నీ నీకేగా. టైం అయింది, బయలుదేరుతా. ఇక్కడ ఇక్కడ పనిలో పని ఇక్కడ. యో పోయా, బయలుదేరు. అక్కడ కూడా వేసేదాన్ని. ఇన్స్పెక్టర్ సార్, ఇన్స్పెక్టర్ సార్, ఏంటి ఏడుస్తున్నారు? ఏం జరిగింది? మా అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయారు సార్. ఏం మాట్లాడతారండి? ఎవరు? పెద్దన్న వాళ్ళ అబ్బాయి శక్తి సార్. నువ్వా మహేంద్ర? ఏం బా మధ్యలోనే వచ్చేసినావు? కొంచెం వెయిట్ చేయి బా, నాది పూర్తయినాక నువ్వు. వద్దు శక్తి, ఈ అమ్మాయిని వదిలే. ఏంది మహేంద్ర, ఇప్పుడు దాకా ఎందరో అమ్మాయిల్ని షేర్ చేసుకుని కేర్ చేస్తుంటాం. శక్తి, ఆ ఆడోళ్ళంతా వ్యాపారం కోసం ఒళ్ళమ్ముకున్నారు. తను చదువుకునే పిల్ల, వదిలే. లేమా, వెళ్ళిపో. వదిలేస్తా పోయా. మహేంద్ర, నా పైన చెయ్యేసినా నీ సంగతి చెప్తా. కన్నా సార్. వీడిని అరెస్ట్ చేసాక కోర్టుకు తీసుకెళ్లే వరకు ఎవరికి తెలియకూడదు. ఓకే సార్. చేతిలో నా మొహం కప్పేస్తాడారు. మా ఇన్స్పెక్టర్ మహేంద్ర గారు మొహాన్ని ముస్తేనే ఎన్కౌంటర్ చేస్తారు. ఎన్కౌంటరా? నన్నేం చేయొద్దు మహేంద్ర. మహేంద్ర, ఉండాలి. ఇప్పుడు ఏడుస్తావేంట్రా? హలో, ఇదిగో మహేంద్ర, అసలు అక్కడ ఏం జరుగుతుందయ్యా? సార్. ఆ శక్తి మీద చేయి వేయడానికి నీకెంత ధైర్యం? ముందు వాడిని వదిలిపెట్టు. సార్, అటెంప్ట్ రేప్ సార్. స్కూల్ పిల్లని చెడగొట్టిపోయాడు సార్. పబ్లిక్ కూడా చూసింది. ఆ సంగతి పెద్దను చూసుకుంటాడు. ముందు వాడిని వదిలిపెట్టు. ఓకే సార్. సార్ సార్ సార్, కేసినాడు సార్. పారిపోతున్నాడు సార్. పారిపోతున్నాడు. ఏంటి మహేంద్ర? సార్, మనమే వదిలేద్దాం అనుకుంటే వాడు తప్పించుకు పారిపోయాడు సార్. అవును సార్, బండి స్లోగానే దిగి పారిపోయాడు. ఏమంటున్నావయ్యా? దీనికి పబ్లికే సాక్ష్యం సార్. సరే, స్టేషన్కి వెళ్ళిపో. ఓకే సార్. సార్ తప్పించి కూర్చున్నాడు సార్. వదిలేవే, బండి ఎక్కండి. సరే బండి ఎక్క. ఏడయ్యా నా బిడ్డ? అన్నా, శక్తి వచ్చేస్తాడన్నా. ఎప్పుడు వచ్చేటిది? రిలీజ్ చేయమని చెప్పానన్నా. వాడు ఎన్కౌంటర్ ఏమో అని భయపడి తప్పించుకు పారిపోయాడట. ఏంది నువ్వు చెప్పేది? అవునన్నా, సిగ్నల్ దగ్గర అందరిని అడిగి తెలుసుకున్నాను. జరిగింది ఇదే. నువ్వేం దిగులు పడొద్దన్నా, వాడు వచ్చేస్తాడు. సార్, ఆర్డర్ ఇవ్వండి సార్. చేతులు దొరతగా ఉన్నాయి. ఏంట్రా చూపు? నీ బాబు ఇక్కడ రాలేదంటానా? నీ బాబు దృష్టిలో, ఈ ఊరు దృష్టిలో నువ్వు మధ్యధరలో తప్పించగలిపోయావురా? నేను తప్పించుకోవడం ఏంట్రా? తప్పించుకుపోయింది నువ్వు కాదురా. నల్లగొడితో మొహంగా పూలు పరిగెత్తింది కారణం. సో ఇప్పుడు నువ్వు మా దగ్గర లేవు. వద్దు మహేంద్ర, తప్పుల మీద తప్పులు చేస్తున్నావు. నా మీద చేయేస్తే ఏమైతుందో తెలుసు కదా. ఏమవుతుందో చూస్తాను. పోరం. అన్నా, నేను అడిగిన ఇన్స్పెక్టర్ పదవి నాకిచ్చావు. నువ్వు అడిగిన బలి అక్కడుంది. కానివ్వండి. మహేంద్ర, నాకు నువ్వు చేసుండే ద్రోహానికి నా కోర్టులో నీకు మరణదండన.
అరే మహేంద్ర, వద్దు మహేంద్ర. ఒప్పుకున్నా మహేంద్ర, మీసం ఉన్న మగాడివే. వీళ్ళందరినీ అంతం చేసినందుకు గవర్నమెంట్ నీకు మెడల్స్ ఇవ్వచ్చు, కానీ నా వల్ల కాదు. ఏంట్రా అమాయకంగా చూసి ఈ ఊళ్ళోకి వచ్చిన దగ్గర నుంచి నీ వల్ల ఎంతో దిగజారి కష్టపడి అవమానపడ్డాడు. రే రే, నా నిజాయితీని మిస్యూజ్ చేసుకున్నావు మహేంద్ర. నీ ఉనికే ప్రమాదం. ఊడ్చిపెట్టేయాలరా నిన్ను ఇక్కడే. నా కోపం నన్నంతం చేయకముందే నేనే నిన్ను అంతం చేసేస్తా. ఏంటందా? ఏ నీతో కలుసున్న కర్ణానే చంపావు కదరా, అందుకే రా రాస్కెల్. అయ్యో కథని నేను హత్య చేయలేదు నందా. నేను ఇంకా తప్పదు. నందా, నేను చెప్పేది విన్నందా. ఎంతగా చెప్పినా నీకు అర్థం కావట్లేదా? జీవితంలో నేను గెలవాలనుకున్నప్పుడల్లా నేను గెలిచాను నందా, కానీ నన్ను గెలవాలనుకున్నప్పుడు నువ్వు ఓడిపోతున్నావు నందా. నన్నెందుకు శత్రువులో చూస్తావు? ఈ పర్సనల్ వెంజన్స్ తో నీ ప్రొఫెషన్ ని స్పాయిల్ చేసుకోవద్దు నందా. నీ ముందు నీలాంటి చెడ్డోడు మారాలంటే మామూలుగా సాధ్యం కాదు, కానీ నువ్వు చాలా మంచోడివి. ఏకాంతంగా కూర్చుని 5 నిమిషాలు ఆలోచిస్తే చాలు, నువ్వు పాత నందలా మారిపోతావు. మాట్లాడగా ఇంకో 5 నిమిషాలు నిన్ను మాట్లాడిస్తే నన్ను కూడా కన్విన్స్ చేసేయగలవు. అవును నందా, ఈ రోజు వరకు నువ్వు నీ సర్వీస్లో ఎవరిని షూట్ చేయలేదు. నీ చేతిలో ఉన్న తుపాకీకి మొదటి బలి నేనే అయితే ఈ దేవుడి ముందు నన్ను షూట్ చేయి. షూట్ చేయి, షూట్ చేయి నందా, షూట్ చేయి. చూస్తావండి, షూట్ చేయి, షూట్ చేయి నందా, షూట్ చేయి.